నేను వసుంధర నానరాని మాటలన్నాను. ఇదంతా అత్తయ్య కుట్రే అప్పో. అవునమ్మా, కట్టుకథ అలకపోతే మా కూతుర్ని చంపేస్తామని బెదిరించారు. మమ్మల్ని క్షమించండి అమ్మా. మీరు వెళ్ళిపోండి. వెళ్ళొస్తామమ్మా, పద. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అత్తయ్య, మీ కూతురు మీద కంప్లైంట్ ఇవ్వడం కాదు కానీ వాస్తవాన్ని గ్రహించమని. వదినా, నువ్వింకా రెచ్చగొట్టుకు. నిజం తెలియాలి కదా, ఎందుకు ఇలా చేశారు? కుట్రతో నక్షత్ర ఈ ఇంటి కోడలు కావాలనా, లేకపోతే ఈ ఆస్తి కొట్టేయాలనా? మాకు ఆస్తులు లేక కాదు. నా వల్ల సర్వం కోల్పోయిన వసుంధర నా మీద కోప్పడలేదు. నేను చావు బతుకుల్లో ఉంటే నన్ను కాపాడింది. ఇప్పటికైనా నిజం చెప్పండి అత్తయ్య, ఈ రాధ బొమ్మ కూడా నువ్వు గీయించిందే కదా? చెప్పత్తయ్య, నా అనుమానం నిజమైతే ఈ రాధ ఎప్పటికీ రాదని తెలిసిపోతుంది. చిత్రసేన గారు నా మనసులో ఉండే అమ్మాయిని, నా హార్ట్ ఫ్రెండ్ బొమ్మని గీయకుండా చేసింది కూడా నువ్వేనని నాకు అర్థమైంది. ఇలా నిందలేస్తున్నావేంటి బాబు? నువ్వు మాట్లాడకో. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. అలాంటిది నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావే? నాన్న వంశీ, నేను చెప్తున్నాను విను. ఈయన గీసిన వసుంధర బొమ్మే నీ హార్ట్ ఫ్రెండ్ అనిపిస్తుంది నాన్న. అవునమ్మా, అందుకే వీళ్ళని నిజం చెప్పమంటున్నాను. వీళ్ళ కుట్రలు కుతంత్రాలని ఎండగట్టేస్తుందని వసుంధరాని దూరంగా పంపించేశారు. ప్రతి నిజం వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను. నా జీవితంలోకి రావాల్సింది వసుంధరాని తెలిసే ఇలా చేశారు. దొంగతనం నెపం మోపి పంపించిన వసుంధర దూరం కాదు, ఎప్పటికీ దూరం కాదు. ఇది నిజం, నేను చెప్పేది నిజం. వసు, తలుపేసుకోకుండా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇందాకే వంశీ గారు వచ్చెళ్లారు. ఏంటి విశేషం? రాధా అనే అమ్మాయి బతికే ఉందంట. అంటే ఐరేంద్రి నక్షత్ర వాళ్లే వంశీ సార్ని మోసం చేయాలని చూశారంట. అయినా వాళ్ళ మొహాలు చూస్తేనే కంపరంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పేచి పెట్టుకుంటూనే ఉంటారు. సొంత వాళ్ళని చీట్ చేస్తున్నారంటే ఇంకా బయట వాళ్ళేం చేస్తారు? అంటే నిన్ను, నన్ను. వాళ్ళ సంగతి వదిలే. ఆనంద్ గారు ఎక్కడ? ప్రొఫెసర్ గారితో మాట్లాడాలని అర్జెంటుగా బయటికి వెళ్లారు. చిత్రసేన్ గారు గీసిన బొమ్మ గురించి అనుకుంటాను. అవును వసు. వసు, ఆనంద్ గారు రేపు నా మెళ్ళో తాళి కడతానంటున్నారు. అలేఖ్యా? అవును వసు. ఆనంద్ గారు తాళి కడితే తన భార్య అవుతావేమో గాని ఆ ఇంటి కోడలు అవుతావో లేదో ఆలోచించు. పెద్దవాళ్ల ఆశీర్వాదం ఉంటేనే ఇల్లాలిగా మనుగడుంటుంది. అర్థమవుతుందనుకుంటాను. వంశీ గారి సపోర్ట్ ఆనంద్ గారికి ఉంది. నేను కూడా నువ్వన్నట్టే చెప్పాను వసు. కానీ ఆనంద్ గారే వినేలా లేరు.
భయం అస్సలు లేదు. ధైర్యమే కూడగట్టుకుని తాళి కట్టించుకోవాలి. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే ఇదంతా చెప్తున్నాను వసు. ఆ ఇంట్లో నుండి ఏ క్షణాన బయటపడ్డామో గాని అసలైన ప్రేమ తాలూకు అనుభూతిని పొందుతున్నాను. ఏంటి వసు, నువ్వింకా భోంచేయలేదా? నేను కూడా తినలేదులే. ఆనంద్ గారు రెస్టారెంట్కి తీసుకెళ్లాల్సిన టైంలోనే ప్రొఫెసర్తో మాట్లాడాలని వెళ్ళిపోయారు. నాకు బాగా ఆకలిస్తుంది, రా తిందాం. నాకు ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళి తిను. వసు, మరి ప్లేట్లో అన్నం కూర వేసి పెట్టావు. అప్పుడు తినాలనిపించింది, ఇప్పుడు తినాలని లేదు. ఎందుకని? ఏమో. నువ్వు నాలా నేను నీలా మారిపోతామేమో అనిపిస్తుంది. నేనేం చేసుకుంటానోనని టెన్షన్ పడుతున్నావా? ఏమీ కాదు వసు, నువ్వేం ఆలోచించుకో, సరేనా? సరే, నువ్వు కలిపినన్నా నేను తింటానులే. వద్దా విద్య? అదేంటి? చల్లబడిపోయి ఉంటుంది. వేడివేడి అన్నం పెట్టుకుని తినే అలవాటు నాకు లేదని నీకు తెలుసు కదా. మర్చిపోయావా? అందుకే ఎక్కువ లోతుగా ఆలోచించకు అని చెప్తున్నాను. నానమ్మ గుడి దగ్గరికి వెళ్ళొస్తానంది. పురాణాలు చెప్తున్నారంట. మంచి పని చేసింది. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి గునుగుతూనే ఉంటుంది. చల్లారిపోయినా నువ్వు వండావు కాబట్టి టేస్టీగానే ఉంది వసు. నీ చేతి మహిమ అనుకుంటా. ఏ తప్పు చేయని వసుంధర మీద నింద వేసి ఇంట్లోంచి పంపించేశారు. ఈ ఇంటి ఆడబిడ్డవని నిన్నేం అనలేకపోతున్నాను. ఇక న్యాయం చేయాల్సింది అత్తయ్యే. నిజం చెప్తే అన్ని చకచక జరిగిపోతాయమ్మా. వీళ్ళు నోరు తెరవాలి. నా బొమ్మను చెడగొట్టినట్టు వేరే బొమ్మను కూడా చెడగొట్టారా వీళ్ళు? వాళ్ళేం చేసిన అన్నయ్య ప్రేమను ఓడించలేరు చిత్రసేన్ గారు. ఆనంద్, ఆనంద్, అన్నయ్య, విఘ్నేష్ గారు చిత్రసేన్ గారు పెయింటింగ్ ని చూసి గుర్తుపట్టేశారు. సార్, చిత్రసేన్ గారు ఎప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నా తన కళలో లోపం ఉండదు. ఈ బొమ్మలో ఉన్న వసుంధరనే మీ హార్ట్ ఫ్రెండ్ మిస్టర్ వంశీ. ఈ బొమ్మను గీసింది చిత్రసేన్ గారే. వసుంధర నా సెక్రటరీ కాదు, నా హార్ట్ ఫ్రెండ్. వసుంధర నా జీవితంలోకి రాకూడదని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నా ప్రేమను గెలిపించాడు. అప్పు చూసావా, నా పక్కనే ఉండి నేను అడిగిన ప్రతి చోటుకి తీసుకెళ్ళింది. నేను ఎన్ని పరీక్షలు పెట్టినా భరించింది. నన్ను మనిషిగా మార్చి దేవుడు ఉన్నాడని నిరూపించింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా హార్ట్ ఫ్రెండ్ నా నుంచి దూరం చేయలేకపోయారు. అమ్మా, నువ్వు కోరుకునేదే నెరవేరింది. వసుంధర లాంటి వాళ్లే ఇంటి కోడలుగా రావాలన్నావు కదమ్మా. లాంటి వాళ్లే కాదు, వసుంధరే ఈ ఇంటి పెద్ద కోడలవుతుంది. అలా ఎలా అవుతుంది? నా కూతుర్ని కోడల్ని చేసుకుంటానని మా అమ్మ నాకు మాటిచ్చింది.
ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని ఇద్దరిని మెడ పట్టుకొని గెంటేస్తాను. ఆయన సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటానని మీతో చెప్పాను, కానీ మీరేం చేశారు? చిత్రసేన్ గారు వేసిన బొమ్మను మార్చి నా మనవడి జీవితంతో చెలగాటవాడారు. ఆయన ఏమైపోతారోనని భయపడి ప్రాణాలు నిలపడం కోసం నక్షత్రనైనా పెళ్లి చేసుకుంటే అర్థం చేసుకుంటుంది అనుకున్నాను, కానీ మీరింత దుర్మార్గంగా ఆలోచిస్తారనుకోలేదు. అమ్మా, మన దగ్గర పని చేసేదాన్ని ఈ ఇంటి కోడలుగా చేసుకుంటావా? ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఇంట్లో తిరిగితే నువ్వు ఊరుకుంటావా? అత్తయ్య ఆపండి. మీరు తప్ప అందరూ మనుషులే. మానవత్వం అంటే తెలీదు మీకు. అపో, నేను హ్యాపీగా ఉండాలనుకున్నావు కదా, అదే నిజం అయితే ఇక నేను వసుంధర గురించి అడగాల్సిన పని లేదు. ఇది నేను గీసిన బొమ్మనే కదా? అవును సార్, మీరు నా హార్ట్ ఫ్రెండ్ బొమ్మను గీశారు. విఘ్నేష్ గారు నా అనుమానాన్ని తొలగించారు. మీ ఇద్దరి వల్లే నేను నా వసుంధరాన్ని చేరుకోబోతున్నాను. అనయ్య, ఆల్ ది బెస్ట్ అనయ్య. వసు, యు ఆర్ మై హార్ట్ ఫ్రెండ్. నా ప్రాణం, నా జీవితం అన్నీ నువ్వే అని తెలిసినప్పటి నుంచి నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. వెంటనే నీతో మాట్లాడాలి వసు. నా ప్రేమని నీ పాదాల ముందు ఉంచాలి. వసు, నాకు బాగా నిద్ర వస్తుంది. పడుకుంటావా? సర్లే, వెళ్ళి బెడ్ సర్దేస్తానుండు. హలో సార్. వసుంధరా, చెప్పండి సార్. మీ హార్ట్ ఫ్రెండ్ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది. నా దేవత ఎవరో ఎక్కడుంటుందో తెలిసిపోయింది. నిజమా సార్? గుడ్ న్యూస్ చెప్పారు. ఎవరు సార్ తను? చెప్తాను వసు. నీకే చూపిస్తాను. తను నువ్వే చూడాలి వసుంధరా. తప్పకుండా సార్. నాకెప్పుడు చూపిస్తారు? ఇప్పుడే. వెంటనే గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చే వసు. నా హార్ట్ ఫ్రెండ్ నీకు చూపిస్తాను. ఓకే సార్, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను. వసు, నువ్వే నా హార్ట్ ఫ్రెండ్ అని ఫోన్లో చెప్పలేను, చెప్పను. నేను నీకు ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు నీ కళ్ళల్లో ఆ స్పార్క్ని నేను దగ్గరుండి చూడాలి. అలేఖ్య, నీకు తెలుసా వంశీ సార్ హార్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందంట. నిజమా వసు? చాలా మంచి వార్త చెప్పావు. ఆనంద్ గారు కూడా చాలా సంతోషిస్తారు కదా? అవును, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంబరపడతారు. సరే వసు, నాకు బాగా నిద్ర వస్తుంది. లేదంటే నేను కూడా నీతో పాటు వచ్చేదాన్ని. పర్వాలేదులే, నువ్వు పడుకో, నేను వెళ్ళొచ్చేస్తాను. వంశీ సార్ చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా? టేక్ కేర్ వసు, జాగ్రత్త. నేను తాళం వేసుకుని వెళ్తాను, నువ్వు పడుకో. అలాగే, జాగ్రత్త వసు. వసు, ఈరోజు మన ఫస్ట్ నైట్, నెక్స్ట్ పెళ్ళి. వసులో చెప్పానా? పర్లేదులే, ప్లాన్ అదే. నిన్ను వసుపరుచుకున్నాకే నా భార్య ఏం చేసుకోవాలని డిసైడ్ అయిపోయా. ఎందుకంటే ఆమె జెంటిల్ మ్యాన్. మళ్ళా కప్ప
తాళం వేశారా ఆ? ఒక నిమిషం. తాళం వేసినా మన దగ్గర కీ ఉంటుంది. కాంతం చెప్పింది ఇదే. ఇలాంటి తాళాలు మన లైఫ్లో ఎన్ని తీసుంటానో. దొంగ ఏదోను కదా. ఐఎమ్ జెంటల్మెన్ యూనో. వస్తున్నావు సార్. అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనా, లేకపోతే రక్త సంబంధాన్ని సంతోష పెట్టాలనా? సుచిత్ర, అవునత్తయ్య, నిన్నటి వరకు వంశీ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలీదు. ఈ రోజు వాడి మనసులో ఉండే అమ్మాయి ఎవరో అందరికీ తెలుసు. దేవుడి నిర్ణయాన్ని మీరు ఒప్పుకుంటే వంశీ సంతోషంగా ఉంటాడు. వసుంధరి మీదుండే కోపాన్ని చూపిస్తే వాడు మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోతాడు అత్తయ్య. అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. వినిపిస్తుంది సుచిత్ర. మీ మనవడి ఆనందానికి మించింది ఏదీ లేదని అంటుంటారు కదా, ఆ మాట నిజం చేయండి చాలు. వసుంధరకు ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ నీతి నిజాయితీ ఉంది. నిజం తప్ప అబద్ధం చెప్పని తను ఈ ఇంటి కోడలైతే మంచి తప్ప చెడు జరగదు. మన వల్ల తన జీవితం తల్లకిందులైనా సరే వంశీకి ప్రాణం పోసింది. తను ఏమైపోయినా పర్వాలేదనుకునే ఆడపిల్లను మనం ముందుకు తీసుకురావాలత్తయ్య. మీ ఆశీర్వాదం ఉంటే ఇద్దరూ సంతోషంగా ఉంటారు. వంశీకి తనకు నచ్చిన అమ్మాయితోనే తాళి కట్టిస్తానని మీరు చాలాసార్లు చెప్పారు. మీరు ఇంకా అలా ఆలోచిస్తూ ఉండిపోతే వంశీకి మన మీద ఉండే గౌరవం పోతుందనే నా భయం. సుచిత్ర, నేనెప్పుడూ ఈ ఇంటి పరువు ప్రతిష్ట గురించి ఆలోచిస్తాను. అది నీకు తెలుసు. ఆయన సంతోషానికి నేనెప్పుడూ అడ్డు చెప్పాలనుకోను. అయితే గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా ప్రవర్తించినా, ఈ ఇంటి ప్రతిష్టకు ఇబ్బంది కలిగించినా వాళ్ళని నేను గడపలోకి రానివ్వను. వీటిని గుర్తుపెట్టుకుని వారిని అడుగు వేయమని చెప్పు. అది ఎవరైనా సరే. ఈ మాట చాలత్తయ్య. మీ మాటకు విలువనిచ్చి వసుంధర నడుచుకుంటుంది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. రాముడి పాదం తాకి రాయి అహల్యగా మారినట్టు నన్ను కూడా నీ స్పర్శే మార్చింది వసుంధర. నేను నా పక్కనే పెట్టుకుని పట్టించుకోకుండా పిచ్చివాళ్లా తిరిగాను. నా హార్ట్ ఫ్రెండ్ నువ్వేనని తెలిసినప్పటి నుంచి నాకు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది.